వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాలుపొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. పోయిన వారానికి ఈ వారానికి ఎంత మార్పు రా. ఆమె నార్మల్గా వచ్చేస్తున్నారు, చప్పలు కొట్టి గట్టిగా. రూపం కూడా మారిపోయింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ముఖం కూడా మారిపోయింది. ఆమేన్. కాలు నడక. పోయిన వారం వీడియో నా దగ్గర ఉంది. ఇట్లా ఇలా పట్టుకుని వచ్చావు కదమ్మా? పట్టుకొని వచ్చినాను. అయితే అప్పటికి 2 రోజులు అయితే ఆయుర్వేద మందులు ఎక్కడెక్కడో వాడిను. కానీ ఈ వారం అంతా బాధ కలిగింది, నొప్పి వచ్చింది, గ్యాస్ పట్టింది, చాలా ఇబ్బంది పడ్డాను. నిన్నంతా కూడా నరకం అనుభవించినా కానీ నేను ఒక్క ట్యాబ్లెట్ వేసుకోలేదు. మా పిల్లలు మా వారు కూడా బతిమలాడినారు, మీరు ట్యాబ్లెట్ వేసుకోమని నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నా. అనేసరికి వాళ్ళు అడగలేదు. ఈ వారం ఒక్క ట్యాబ్లెట్ నేను వేసుకోలేదు. రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా నేను. రోజుకి 14 ట్యాబ్లెట్లు వేసుకుంటా. ఎంత జ్వరం అప్పుడు నేను పోయిన వారం వాపులు ఉండండి అనకూడదు ఆ మాట. నేను అక్కడే చెట్టు కింద ఇలా పడిపోయిందండి పాపం. ఈ స్థలంలోకి వచ్చి కూర్చోలేకపోయిందండి. అక్కడ ఎనమోలు కూర్చోలేకపోయింది. ఆదివారం కిందే కూర్చున్నాం కదమ్మా. అసలు కూర్చోలేక కూర్చోలేక అక్కడ పడుకున్న, జాలి పక్కన పడుకున్న కింద. పోయిన వారం నేను ఆ నొప్పి భరించలేక, కిడ్నీ దగ్గర నొప్పి, కీగడుపులో నొప్పి, గ్యాస్ నొప్పి భరించలేక నేను కింద పడుకున్నా. ఆ శనివారం ఆదివారం కూడా ఇక్కడ ఆదివారం రోజు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నాకు ఫస్ట్ టైం బిర్యానీ పెట్టిండు. 2 సంవత్సరాలు అయితే నేను బిర్యానీ తినక. బిర్యానీ తిన్నాక ఈ వారం అంతా కూడా అన్ని కూరగాయలు తిన్నా నేను. డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు అసలు? నేను ఫస్ట్ చూపించింది నాకు ఉస్మానిలో, అక్కడ తగ్గలేదని కర్మన్ఘాట్లో జీవన్ హాస్పిటల్లో చూపించినారు. ఇప్పుడు ప్రజెంట్గా ఏమో కిడ్నీకి ట్రీట్మెంట్ ఏమో కామినీలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ వారం అయితే ఏసాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా, నేను ఏ మందులు వేసుకోలేదు. ఒక మాట చెప్పాలా, డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే నీళ్ళు తాగొద్దు. నీళ్ళు తాగలేదు. రోజుకు 1 లీటర్న్నర మంచినీళ్ళు నేను ఎక్కువ తాగుతా. ఈ వారం రోజుకు 3 లీటర్లు 4 లీటర్లు కూడా తాగినా నేను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోయిన వారం ఫోటోలు ఎంతలో ఉంది, ఇప్పుడు ఎంత సన్నగా అయింది చూడండి. నీరు వచ్చి మనిషికి కాళ్ళు కదపలేక వాళ్ళ భర్త అన్నాడు, ఏమైనా టీవీ స్పాన్సర్ చేసుకుంటే అయ్యా నేను ఇప్పుడు నా పరిస్థితి 2 లక్షల దాకా ఖర్చు పెట్టాను నా భార్యకి, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భార్యకి ఆరోగ్యం లేదు, మా పరిస్థితి ఏమీ బాగోలేదయ్యా అని చెప్పాడు. పర్లేదయ్యా, నేను ప్రార్థన చేస్తాను, నేను చెప్పినది ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది, నీకు దరిద్రం పోతే ఇక్కడికి రావాలి, నీకు ఆర్థికంగా మానసికంగా ఈమె అయితే టాబ్లెట్ వేసుకోకుండా నేను చేస్తాను, ఇన్ని టాబ్లెట్లు కూడా అవసరమే లేదని చెప్పడం జరిగింది. చాలా బాధతో భర్త ఉన్నాడు, కుమారుడు వచ్చారు ఈ స్థలంలోకి. ఈ బిడ్డ అయితే నిజంగా ఈ స్థలంలోకి రాకపోతే ఇంకా ఏమవుతుండేనో, మనిషి ప్రాణం మనం చెప్పలేం. నిలబడతా కానీ మాట్లాడటానికి లేదు, నేను నడవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. అలాంటి బిడ్డ
ఈరోజు డైరెక్ట్గా చర్చి పైకి వచ్చేసింది. చప్పలు కొట్టి ప్రభుని మహిమ పరుద్దాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఏదైతే మాటిస్తున్నామో అదే జరుగుతుంది, ఏదైతే జరుగుతుందో అదే మాట ఇవ్వగలుగుతున్నాం. అది దేవునికి మహిమ. ఈరోజు చాలామంది బిడ్డలు హాస్పిటల్ చుట్టూరు కుటుంబంతా హాస్పిటల్ చుట్టూ తిరిగి కష్టమంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి ఆఖరికి స్వస్థత లేకుండా వచ్చిన బిడ్డలకు ఇక్కడ ఆదరణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికి 8 నెలల ముంచయ్యా నాకైతే పిల్లలు కానీ నా భర్త కానీ నేను పుట్టినప్పుడు వీళ్ళని ఎట్లా సాకినారో నన్ను అట్లా చాదారు. ఇప్పుడు జాగ్రత్తగా స్నానం చేయించారు, అన్నం తినిపించినారు వాళ్ళు. కాలు చేయి రానప్పుడైతే చాలా భయపడ్డారు. పక్షవాతము ఇక స్టార్ట్ అన్నట్టుగా ఉందా? నేను పక్షవాతమే అనుకున్నా. అందరూ అదే అన్నారు. ఎట్లుంది ఇప్పుడు? ఇంట్లో పని అంతా చేసుకుంటుందా? 1 వీక్ నుంచి తనే చేస్తుంది పని. ఈ వీక్ అంతా లేకుంటే అంతకుముందు పాపం నువ్వే చేసేదాన్ని అనుకుంటా. మొత్తం నేనే చేసిన. 2 అవర్స్ ఆఫ్ టాబ్లెట్స్ మొత్తం మానేసింది మొత్తం. ప్రైజ్ లార్డ్. అమ్మా 2 అవర్స్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మంత్లీ 7,000 పెట్టి తెచ్చేవాళ్ళం. 7,000 ఓన్లీ 4 టాబ్లెట్స్కి అయిపోయి 4 అది ఉండేది. 4 టాబ్లెట్లకే 7,000 మొత్తం కవర్లు తెచ్చేవాళ్ళం. 2 కవర్లు కూడా ఈ వారంలో ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి తండ్రి చేసే కార్యాలండి. ఇది ఏ మనుషుడు ఇలా చెప్పలేడేమో నేను అనుకుంటున్నాను. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో ప్రభు నామములో అది వెళ్ళిపోతుంది. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సికిందర్ నగర్ నుండి వచ్చాను. 10 సంవత్సరాల నుండి బాధపడుతున్నా. ఇట్లా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క నొప్పి, అట్లా విపరీతమైన నొప్పులతో చాలా ఇదిగా అయిపోయి చివరికి మెడకు వచ్చేసింది, మెడ నరానికి వచ్చేసింది. ఆ మెడ నరం తట్టుకోలేకపోతున్నాయి. ఇక మెడ నరానికి వచ్చి తల నరాలన్నీ గుంజుకపోతున్నాయి. ఇక ఆశ వదులుకొని నేను ఉంటానో పోతానో అని ఆశ వదులుకొని అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన రాంతపురం హాస్పిటల్లో చూపించుకుందామని వచ్చి చూపించుకుంటే అక్క ఉండి ఇదివరకు ఇక్కడికి వచ్చేసింది. అక్క ఆడ చూపించుకుంది బాగా. వెంట అక్క తిరిగి అలసిపోయినా. నేను ఎవరికి అందరికీ డబ్బులు పెట్టేసి వచ్చినా. ఇక నా నుంచి కాదు, ఎవరిని నమ్మాలనుకుంటలే నేను హాస్పిటల్కే పోతాంగా అని అన్నా. అంటే ఇదొక్కసారి చూడు, ఇదొక్కసారి చూసినాక హాస్పిటల్ పోతులే అని అన్నది. అంటే సరేలే అని ఆగిన. ఆ నైటు దైవజనుడు గారు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిర్రు. వస్తే నా ప్రాబ్లం ఇట్లా ఏం చెప్పలేదు, ఇది నా సమస్య అని ఏం చెప్పలేదు. అక్క ఉండి మా చెల్లకు కూడా పేరు చేయండి అని అన్నది. అంటే నిలబడి పేరు చేసిండు దైవజనులు. చేసినాక నీకు మెడనరాల్లో నొప్పమ్మా, బాధపడుతున్నావు అని చెప్పిండు. అంటే అది నమ్మిన నేను. కరెక్టే చెప్పిరు మీరు, మెడనరాలు చాలా బాధ ఉంది, నాకు తట్టుకోలేకపోతున్నా. హాస్పిటల్ కోసం అని వచ్చారు నేను చూపించుకుందామని. కానీ తక్కువైతే లేదు. ఒక 4-5 ఏండ్ల నుండి ఒక క్లాత్ మెడకు కట్టుకొని పండుకునేదాన్ని. అది కట్టుకుంటేనే నిద్ర వచ్చేది, లేకపోతే నిద్ర రాకపోయేది నాకు. అట్లా అన్నాను. మీరు ఒకసారి ఆడికి రండమ్మా, నీకు స్వస్థ చేస్తా అన్నాడు. అంటే ఆ రోజు క్లాత్ కట్టుకున్నా, నైటు కట్టుకొని పండుకున్నా. మరి ఆయన ఇట్లా చెప్పాడు కదా, క్లాత్ తీసి చూద్దామని క్లాత్ చూసి పండుకున్నా. ఇంకా పండుకున్నాక నొప్పి అన్నది రాలే. నొప్పి అన్నది అసలే రాలేదు. ఇక సరేలే కొంచెం నమ్మకం కలిగింది కదా, అక్కడికి వెళ్తా నేను అని ఆ శనివారం రోజు ఇక్కడికి వచ్చినాక పూర్తి స్వస్థత జరిగింది నాకు. నిజంగా
ఏ స్కానింగ్ ఏమైనా స్కానింగ్లు తీపించుకున్నావా? తీపిద్దామని రావంతపురం వచ్చిన నేను పైసలు తీసుకొని ఇక తీపించుకుంటే ఒకవేళ ఏమన్నా ఉన్నదా ఏమో మెడనరాల్లో అని. అంటే ఈ 10 సంవత్సరం బట్టి ఎక్కడ స్కానింగ్ తీపించలేదా? ఎక్కడ తీపిలేదు. హాస్పిటల్ తిరిగా మామూలుగా? హాస్పిటల్ మామూలుగా తిరిగినా, చిన్న చిన్న వైద్యుల కాడికి కూడా తిరిగిన నేను. వైద్యుల కాడి తిరిగినా కానీ వాళ్ళు కొంచెం ఉపశమనం ఇస్తారు, మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది నాకు. అట్లా జరిగిపోయింది. అట్లా జరిగినాక ఇక మళ్ళీ చూపిద్దాం హాస్పిటల్లో అని వచ్చినాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము ఈ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయంలో 13వ వాక్యము ఈ మాటలు మనం చదువుకుందాం. యేసు పిలుపుదైన కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానని, కొందరు అనుకుంటున్నారంట మీరు బాప్తిస్మిచ్చు యోహానని అనుకుంటున్నారని చెప్తున్నారు. కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకననియు, లేదంటే ప్రవక్తలు ఒకడు అని చెప్పుకొనుచున్నారు. అందుకు మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు. హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన శిష్యులు యేసుక్రీస్తుని గురించి అడిగితే ఆయన అడుగుతున్నాడు, ఈ జనాలు ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారయ్యా, అసలు నేను ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారని యేసు ప్రభువే అడిగాడు, శిష్యులను అడుగుతున్నాడు. శిష్యులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే అక్కడ నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు దేవుని కుమారుడైన క్రీస్తువు. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్రీస్తు సజీవుడైన దేవుని కుమారుడువు. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఏ ఆత్మ యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటుందో అది మంచి ఆత్మే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో అది వేరే ఆత్మ. కనుక దేవుని కుమారుడని ఒప్పుకునే ప్రతి ఆత్మ ఈరోజు మన అందరికీ అనుగ్రహించబడింది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు దేవుని కుమారుడు. సైతాన్లు కూడా చెప్పాయి. ఏమని చెప్పాయి? యేసు ఎవరని చెప్తుంది సాతాను? గెరాసనే దేశంలో సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. గెరాసనే దేశంలో మార్క్స్ వార్త 5వ అధ్యాయం మనం చదివితే ఒక దురాత్మ ఇదిగో ఒక యవనస్తుల్లో ఉండి ఏమని చెప్తుందంటే యేసు ప్రభుని గురించి, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. చెప్పండి, ఆయన ఎవరండి? ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. ప్రియులారా, యేసు సజీవుడైన దేవుని కుమారుడు. శిష్యులతో అంటున్నాడు ఆయన, మీరు నేను ఎవరనుకుంటున్నారు? ఆ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు? ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు అలా ఆయన చెప్తున్నాడు. చూడండి, వారంట కొంతమంది అనుకుంటున్నారంట యేసు ప్రభుని, కొందరు ఏలియా ప్రవక్తనియు, కొందరు అంట బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారంట. ఆయన్ని ఏమనుకుంటున్నారంట? ఆయన్ని యేసు ప్రభుని ఏమనుకుంటున్నారంట? బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారంట యేసు ప్రభుని. కొంతమంది ఏమనుకున్నారంట? ఏలియా అనుకున్నారంట. ఆయన ఏలియా. కొంతమంది ఏమనుకున్నారంట? ఆయన ఇర్మియా అనుకుంటున్నారంట కొంతమంది. ప్రియులారా గమనించండి. మరి కొంతమంది ఏమనుకుంటారంట? ఆయన ప్రవక్తలలో ఒకడు అనుకుంటున్నారంట. ప్రియులారా గమనించండి. యేసు ప్రభుని గురించి ఈరోజు చాలా అనేక రీతిలుగా అనుకుంటున్నారు.
ఈరోజు కొంతమంది ముస్లిం సోదరులు కూడా ఆయన ఒక ప్రవక్త అంటారు. యూదులు ఈ రోజుకి కూడా దేవుని కుమారుడు వచ్చాడు, ఆయన మన పాపముల కొరకు మరణించాడు, సిలువలో చనిపోయాడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వం దగ్గర వెళ్ళిపోయాడు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా కొంతమంది ఆయన గురించి ఏమనుకుంటారంటే ఆయన వస్తాడు, త్వరలో ఇంకా వస్తాడు యేసుప్రభు అంట, ఇంకా త్వరలో వస్తాడంట యేసుప్రభు. అలా కొంతమంది అనుకున్నారు. ఈరోజు యేసుప్రభు వారు ఒక లేఖనముల ప్రకారంగా ఆయన కన్యమర్య గర్భములో ఆయన జన్మించాడు. యేసుప్రభుని కొంతమంది ఏమన్నారంటే యూదులు ఆయన యూదుడు. ఒక సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం నీళ్లు చేదుకోవటానికి బావి దగ్గరికి వస్తే యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆమె ఆయన చూడగానే ఆయన చూసింది, ప్రభు కూడా ఆమెను చూసి ఆమెను, అమ్మా నాకు దాహానికి నీళ్ళు అడిగాడు. దాహంతో నాకు దాహం అవుతుంది, నీళ్ళు అన్నాడు. నీళ్ళు ఇవ్వండి, నాకు నీళ్ళు అన్నాడు. ఆమె మరి ఈ యొక్క నీవు యూదుడువు, నేను సమరయ స్త్రీని, నువ్వు యూదుడువు, నేనేమో సమరయ స్త్రీని. ప్రియులారా గమనించండి, నీకు దాహం ఇమ్మని నన్ను అడుగుతున్నావు అంటే యూదులు అంటే చాలా నిష్ట కలిగిన వాళ్ళు అంట, చాలా నిష్ట కలిగిన వాళ్ళు. ప్రపంచంలో వాళ్ళంత నిష్ట కలిగిన వాళ్ళు లేరు, అంత నిష్ట కలిగిన వాళ్ళు యూదులు. యేసు ప్రభు వారు కూడా యోధా గోత్రములోనే జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు యోధా గోత్రంలో జన్మించాడు. ప్రియులారా, ఇదిగో యేసేపు వడ్రంగి పని చేస్తాడు. యేసేపు మరియను వివాహం చేసుకున్నాడు. అయితే యేసు ప్రభు వీళ్ళకి ప్రధానమైనప్పుడే యేసు ప్రభు వీళ్ళకి ఇంకా వాళ్ళు ఏకం కాక మునుపు ప్రదానం చేయబడింది. యేసుకి మాత్రం ప్రదానం చేయబడింది. అయితే యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ కొద్ది తర్వాత ఆయన జన్మించిన తర్వాత ఆయన అన్నారు అందరూ, ఈయన వడ్లవాని కుమారుడు. ఎవరి కుమారుడు అంటే ఆయన వడ్లవాని కుమారుడు. ప్రియులారా, బైబిల్లో యేసు ప్రభుని వడ్లవాని కుమారుడు అన్నారా లేదా? ఈయన వడ్లవాని కుమారుడు అన్నారు. ప్రియులారా గమనించండి, ఆయన సమరయ స్త్రీ చెప్తుంది, ఇతను మీరు యూదుడు నువ్వు అని చెప్పింది. ప్రియులారా, కానీ ఒక దయ్యము గరాసునిలో ఆ యవనస్తుని పట్టినటువంటి దయ్యం ఏమని చెప్పిందంటే, ఇతడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, శిష్యులు కూడా అదే మాట చెప్తున్నారు. ఇక్కడ సీమోను పేతురు స్పెషల్గా ఏమని చెప్తున్నాడంటే, ఏమన్నా, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. హల్లెలూయా. సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అంటే అభిషేక్తుడు. చెప్పండి, క్రీస్తు అంటే ఎవరండి? అభిషేక్తుడు. క్రీస్తు అంటే ఎవరు చెప్పండి? అభిషేక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడు విడుదల పొందటానికి ఒక అభిషేకం ఉంది. ఒక పాపి విడుదల పొందటానికి ఒక అభిషేకం ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు మనలను అభిషేకించిన ఒక గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు అంటే అభిషేక్తుడు. ఆమేన్. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఆయనలో ఉన్నటువంటి గొప్ప అభిషేకము ఒక ప్రవాహములాగా వెళుతుంది. ఒక సందర్భంలో యేసు ప్రభు శిష్యులతో కలిసి వెళుతున్నప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావణ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను,
యేసు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని ఆ జన సమూహములో యేసు దగ్గరికి వంగుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆ వస్త్రాన్ని ఇలా తాకిందండి. ఆ వస్త్రాన్ని ఇలా తాకింది. ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని తాకిద్దో వెంటనే కరెంటు పాస్ అయిపోయి ఆయన దేహములో నుంచి ప్రభావం ఆమె యొక్క దేహంలోనికి ప్రవేశించేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రములో నుంచి ప్రభావం ఆమె దేహంలోనికి ప్రవేశించేసింది. ఆయన రక్తస్రావణ రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. ఆమె రక్తస్రావణ రోగం తగ్గిపోయింది. నన్ను తాకింది ఎవరో? నన్ను తాకింది ఎవరో? నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. నన్ను తాకింది ఎవరు? నన్ను తాకింది ఎవరని అడుగుతున్నాడు. నన్ను తాకింది ఎవరు? యేసు అటు ఇటు చూశాడు, అందరిని చూశాడు. నన్నెవరు తాకారు, నన్నెవరు తాకారు, నన్నెవరు తాకారు, నన్నెవరు తాకారని ఆయన చుట్టూ చూస్తున్నాడంట. అక్కడ వాక్యం అలాగే ఉంది. ఆయన చుట్టూ చూస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారంట, అయ్యా ఇంత జన సమూహము ఇక్కడ ఉన్నప్పుడు నన్ను తాకింది ఎవరని ఎందుకు అడుగుతున్నావు? ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ ఇంతమంది జనాలు ఇక్కడ ఉండగా నన్ను తాకింది ఎవరని అడుగుతున్నావేంటి? ఇంతమంది జనాలు ఉన్నారు, వేర్లో ఎవరో తాకుండొచ్చులే. లేదు, నన్ను తాకింది ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఒక స్త్రీ మాత్రం గడగడ వంగిపోయి గడగడ వణికిపోతున్నారు. ఏమంటుందా? వచ్చిన చదవమ్మా. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అందుకాయన కుమారి నీ విశ్వాసము విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగి వెళ్ళిపోమన్నాడు. ఎంత చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కుమారి, అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రాన్ని తాకిందో అది విశ్వాసంతో ఆయన వస్త్రాన్ని తాకితే చాలు, నేను బాగుపడిపోతాను, నేను స్వస్థత పొందుకుంటాను. హల్లెలూయా. ఆయన వస్త్రాన్ని తాకితే నేను స్వస్థత పొందుకుంటాను ఆమె అనుకుని ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టిందో యేసు ప్రభులో నుంచి ప్రభావం ఆమెలోనికి ప్రవహించేసింది. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆ ప్రభావం ఆమెలో ప్రవేశించేసి వెంటనే ఆమె రక్తధార 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి రక్తధార స్పాట్లో ఆగిపోయింది. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యము కదా. ఒక ప్రభావము ఆయనలో నుంచి ఆమెలోనికి వెళ్ళిపోయింది. ఆమేన్. వెంటనే ఆమె సంపూర్ణమైన స్వస్థత. ప్రియులారా, ఈరోజు మనం గమనించినట్లయితే యేసుని గురించి కొంతమంది కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులలో యేసుని గురించి కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది కొంతమంది ఏమనుకున్నారంటే యేసు తక్కువ జాతి కులాల దేవుడు అని చెప్పి అంటున్నారు. తక్కువ కులాల జాతి, తక్కువ జాతి ప్రజల దేవుడు యేసు ప్రభు అనుకుంటున్నారు. కొంతమంది ఏమో యేసు ప్రభు వారు ఎవరంట? అమెరికా దేవుడు అంట. ఎవరి దేవుడు అంట అండి? ఇక మొత్తానికి ఇది చాలా దారుణం ఉంది. ఇంకా ఎవరి దేవుడు అంట? ఆయన అమెరికా దేవుడు. ఆయన అమెరికాకి సంబంధించిన దేవుడు. ఆయన అమెరికాకి సంబంధించిన దేవుడు. అంతేగాని మన భారతదేశానికి కానీ మన హిందూ దేశం అందే కనుక మన హిందువులకి యేసు ప్రభు దేవుడు కాదు. మనకు దేవుళ్ళు దేవతలు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు అమెరికా వాళ్ళ దేవుడని కొంతమంది అభిప్రాయం. యేసు ప్రభు వారు అమెరికా వాళ్ళ దేవుడని కొంతమంది అభిప్రాయం. కొంతమంది ఏమో ఆయన తక్కువ కులస్తుల దేవుడు. ఆయన తక్కువ ఈరోజు మరి ఇంత నిష్టగా ఉన్న బ్రాహ్మణ్స్ పూజారులు
నిజమైన దేవుడు యేసుప్రభు అంతకుముందు పూజలు చేసి పూజారులు కూడా నిజమైన దేవుడు యేసుప్రభు అని ఈరోజు బల్ల గుద్ది పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తున్నారు యేసయ్యని గురించి. చప్పట్లు కొడదాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యని గురించి పూజారులు మారి నిష్టగల కుటుంబాల్లో జన్మించి కులాన్ని విడిచిపెట్టేసి యేసే నిజమైన దేవుడని తెలుసుకుంటున్నారు. ఆమేన్. మరి ఈరోజు అగ్ర కులాల వాళ్ళు కూడా, గొప్ప వాళ్ళు కూడా, ఉన్నతమైన అధికారముల నుండి కూడా ఈరోజు యేసే నిజమైన దేవుడని అందరూ తెలుసుకుంటున్నారు. ఆమేన్. యూదుడైనటువంటి పేతురు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడు కూడా దేవుడు మా కోసమే వచ్చాడు, మా కోసమే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు, మా కోసమే దేవుడు వచ్చాడని అనుకునే అభిప్రాయం ఉంది. చూడండి, యోనా గ్రంథంలో కూడా యోనా అదే అనుకున్నాడు. యోనా అనే ఒక ప్రవక్త, ఆయన యోనా అనేవాడు ప్రవక్త. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. ఏం పేరు నీ పేరు? సుధాకర్. యాక్చువల్లీ నాకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిందా? సర్జరీ అయిపోయింది 1 year బ్యాక్. అది మళ్ళీ రీఫార్మ్ అయిందని చెప్పారు సార్. అది బ్రెయిన్ సర్జరీ అయింది, మళ్ళీ రీఫార్మ్ అయిందని చెప్పారు. రేడియేషన్ పెట్టాలని చెప్పారు. రేడియేషన్ పెట్టాలి. వచ్చినప్పుడు చాలా పెయిన్ తో ఉన్నా సార్ ఇక్కడ. అవునమ్మా. ఇప్పుడు మీరు ఎంత సమయం కూర్చోగలిగారు? ఇంత సమయం మీరు మాలు కూర్చోగలుగుతారా? అస్సలు లేదు సార్. అస్సలు కూర్చోలేదా? ఎంత రిలీఫ్ కూడా చెప్పండి. చాలా రిలీఫ్ ఉంది సార్. నిలవలేదు, కూర్చోవడం లేదు, పండుకున్నాడు పండుకున్నట్లే. ఒకటే మాట ఇచ్చాను, నా దగ్గరికి గుర్రంగూడ మీరు వచ్చిన తర్వాత ఏ మెడిసిన్ మీకు అవసరం ఉండదు, ఆయన నిద్రపోతాడు, అన్నం తింటాడు, గుర్రంగూడ అన్నం తిని పంపిస్తానని చెప్పినాను అంతే. ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837, IFSI కోడ్ SBIN 001332, రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు BSR మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.